హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అమ్మవారి గుడికి వెళ్తున్నాను. అక్కడ అమ్మవారికి అలంకరణ అయితే చేశారంటే ఒక అంకుల్ ఫోన్ చేశారు. అలంకరణ చాలా బాగా చేశారు, రమ్మని చూడటానికి. ఇప్పుడు నేను ఎక్కడికైతే హడావుడిగా అన్నీ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరుతున్నాను. ఇదిగోండి, ఇది రోడ్డు అనమాట. ఈ రోడ్డు మొత్తం ఇలా లైటింగ్తో డెకరేషన్ అయితే చేశారు. ఇటు పక్కన గుడికి వెళ్ళే దారమాట. గుడి అంటే అక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇదిగోండి, ఇవి అటు ఇటు రెండు బొమ్మలను అయితే పెట్టారు స్వాగతం చెప్తున్నట్టు. ఇదిగోండి, ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు. దీన్ని ఆర్యవైశ్య భవనం అంటారు, త్యాగరాజ భవనం అని కూడా అంటారు. ఇదిగోండి, ఇక్కడ ఇద్దరు మనుషుల నుంచొని డోలు కొడుతున్నట్టున్న బొమ్మల్ని పెట్టారు ఆ సందుకి ఆపోజిట్లో. చూడటానికి అచ్చం మనుషులు పోలినట్టు బాగా చేశారు, చాలా బాగున్నాయి. మధ్యలో ఇదిగోండి అమ్మవారు ఉయ్యాల్లో కూర్చున్నట్టు ఈ విగ్రహం ఉంది. అమ్మవారి మొహం చూడండి, నవ్వుతూ ఎంత అందంగా ఉందో, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఎవరు చేశారో కానీ విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. పెయింటింగ్ కూడా ఎంతో చక్కగా వేశారు. నాకైతే ఈ విగ్రహం అలా చూడాలనిపించింది. అమ్మవారి ముఖాన్ని అయితే చాలా బాగుంది, నవ్వుతూ ఎంతో అందంగా ఉంది. ఇదిగోండి, ఇది భవనం లోపల మాట. చూస్తున్నారా, చాలా పెద్దగా ఉంది. హాల్ మాట, ఇదంతా పెద్ద హాలు. పైనంతా డబ్బులతో అయితే అలంకరణ చేశారు. అన్ని నోట్స్ ఉపయోగించారు. అన్నీ అంటే 1 రూపీ దగ్గర నుండి మనకి ఏమేమి అందుబాటులో ఉన్నాయో అన్ని నోట్స్ యూజ్ చేసి ఈ అలంకరణ అయితే చేశారు. చాలా బాగుందండి. నేనైతే ఇంత పెద్ద హాల్లో ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. డెకరేషన్ అయితే ఎంత టైం పట్టి ఉంటుందో, అదే కాకుండా నోట్స్ అన్నిటిని మాల కట్టడానికి కూడా ఇంకెంత టైం పట్టు ఉంటుందో కదా. చూడడానికి అయితే భలే అనిపిస్తుంది. ఇది టోటల్ మొత్తం 2,78,00,000 అమౌంట్ అంటండి, మొత్తం నోట్స్ అన్ని వాల్యూ కలిపి. ఇదిగోండి, మధ్యలో అయితే వెండి వస్తువులను అయితే అలంకరించారు. ఇది త్రిశూల్ సిల్వర్స్ అని భీమవరంలో త్రిశూల్ సిల్వర్ షాప్ వాళ్ళు ఈ లోపలంతా వెండి వస్తువులతో అలంకరణ చేశారు. ఇదిగోండి, ఎదురుగుంట కనబడుతుంది కదా. ఇదైతే అటు ఇటు 2 హంసలలాగా ఉండి ఉయ్యాలుంది. ఉయ్యాల మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు. చూడటానికి అసలు చాలా బాగుంది. పైనంతా ఈ హాల్ అంతా పైన డబ్బులతో డెకరేషన్ అన్నమాట. అన్ని కలర్స్తో చాలా బాగా చేశారు. ఆ మధ్యలో సర్కిల్స్ లా చూసారా, భలే ఉన్నాయి. చాలా అందంగా ఉంది డెకరేషన్ అయితే. నిజంగా అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి, చెప్పినందుకు. రామ్మ డెకరేషన్ చాలా బాగుందని చెప్పినందుకు. ఇదిగండి, మొత్తం కలర్స్ అన్ని నోట్స్ యూస్ చేశారంట. ఇవన్నీ వెండి వస్తువులని. ఇదిగోండి, పక్కన కుర్చీలు, ఇటు పక్కన త్రిశూలం కనబడుతుందా, అదిగోండి త్రిశూలం. కింద బిందెలా ఉంది, కింద పీటలా ఉంది, పీట మీద త్రిశూలం బిందె ఉంది. ఇంకా అటు పక్కన ఇంకా ఉన్నాయి వస్తువులు. కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ లోపలికి ఎలో లేదండి, అక్కడ కొంతమంది వరకే ఎలో ఉంది. అంటే ఆ వస్తువులు గల వాళ్ళు మాత్రమే ఉన్నారు లోపల. మమ్మల్ని బయట వాళ్ళని ఎవరిని లోపలికి అయితే ఎలో చేయలేదు. ఇదిగోండి, ఇటు పక్కన హంస కనబడుతుందా, ఎంత బాగుందో. ఇందాక ఫ్రంట్ నుంచి చూపించాను కదా, అది. వెనకాలైతే అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ వెండి. కుర్చీ కనబడుతుంది కదా, ఇదిగోండి వెండి కుర్చీ. దాని వెనకాల చూసారా, చిన్న కారు భలే ఉంది. ఇది కూడా వెండి కారేనండి. ఇవన్నీ త్రిశూల్ సిల్వర్స్ వాళ్ళవి ఇవన్నీ. వాళ్ళు ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే పెట్టారు. ఇదిగోండి, ఇక్కడైతే కుర్చీలు, సోఫా, కుర్చీ ప్లస్ టేబుల్ కూడా, ఫ్రంట్ గ్లాస్ టేబుల్. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఫర్నిచర్ కూడా వెండి, మొత్తం అన్నీ వెండితో మాట. చాలా బాగున్నాయి చూడటానికి అయితే. ఇది సోఫా, పెద్ద సోఫా. అటు ఇటు 2 చైర్స్. ఇదిగోండి, ఇది ఈ పక్కన అమ్మవారి గుడి, ఈ పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆ గుడి మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మధ్యలో హాల్ మాట. ఇది ఆర్యవైశ్య భవనం, త్యాగరాజ భవనం అని కూడా అంటారని చెప్పాను కదా. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయండి, మంచి మంచి ప్రోగ్రామ్స్.
ఇదిగోండి అమ్మవారిని మొత్తం పైన డెకరేషను అసలు చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికైతే. నాకైతే చాలాసేపు ఉన్నాను, నేను రాబుద్ది కాలేదు. అంత చక్కగా అలంకరించారు. చక్రాల్లా ఉన్నాయి చూసారు అక్కడ, అవి కూడా నోట్సే. ఇదిగోండి 1 రూపీ నోట్ దగ్గర నుంచి 20 రూపీస్, 50 రూపీస్ అన్ని నోట్స్. బాగా ఓపిక, చాలా అసలు ఎంత బాగా చేశారు. అమ్మవారి మెడలో కూడా నోట్స్తో అలంకరించారు. వెనకాల చక్రంలా ఉన్నాయి చూసారా, అవి కూడా నోట్స్. పైన అంతా డబ్బులతోనే మొత్తం డెకరేట్ చేశారు. అమ్మవార్లు అందరూ అన్ని అమ్మవార్లని ఫ్రంట్ అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ ఇది స్టేజ్ ఫ్రంట్ అలంకరణ అన్నమాట. ఇదిగోండి ఒక్కొక్క అమ్మవారు మీకు దగ్గర నుంచి కనబడుతుంది కదా, చక్రంలా ఉంది. అవి కూడా నోట్స్. అసలు ఎంత అందంగా చేశారో ఆ నోట్స్ ఫోల్డ్ చేసి చక్రంలాగా. ఇదిగోండి పూజ అయితే చేయిస్తున్నారు, అమ్మవారి పూజని. వెనుక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూర్చొని పూజ చేస్తున్నారు. ఇదిగోండి నోట్స్, 200 నోట్స్ అన్నీ, 500, 200 చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. అదిగోండి పంతులు గారు పూజ చేయిస్తున్నారు అమ్మవారి విగ్రహం వెనకాల. ఇదంతా ఈ నోట్స్ అన్నీ కలిపి 2,78,00,000 అంటండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అమౌంట్తో డెకరేషన్ అయితే చేశారంట. ఇటు పక్కన కనబడుతున్నారా పార్వతీ పరమేశ్వర్లు. ఒక్క నిమిషం చూపిస్తానండి. ఇది కింద స్టేజ్ దగ్గరే ఫ్రంట్ అని చెప్పాను కదా, ఇదిగోండి వెనుక చూసారా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని అక్కడ విగ్రహం పెట్టారు, విగ్రహాలు పైన. ఇది డెకరేషన్ అసలు ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద హాల్లో డెకరేషన్ అనేది చేయటం. అంతేకాదు వెండి వస్తువులు చాలా రకాలు ఉన్నాయి. చూపించాను కదా ఆల్రెడీ మీకు, కారు, సోఫా సెట్ అట్లానా. ఈ పక్కన కూడా ఇంకా ఉన్నాయి, చూపిస్తాను ఉండండి. ఈ వస్తువులన్నీ వాళ్ళు రెంట్కి కూడా ఇస్తారంటండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఏదైనా జరుగుతున్నాయనుకోండి, అక్కడ డెకరేట్ ఐటమ్ కింద ఇవి వాళ్ళు రెంట్కి అయితే ఇస్తారంట. చూస్తున్నారా అటు ఒకటి ఫుల్ వెండితో చేసింది, ఇటు పక్కన చెక్క, వెండి 2 రోలు, రోకలి 2 కలిపి ఉన్నాయి. మధ్యలో ఒక సింహాసనం ఉండి మధ్యలో వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. ఇదిగోండి వీటిని అయితే వాళ్ళు రెంట్కి ఇస్తారంట. త్రిశూల్ సిల్వాస్, భీమవరం. ఇదిగోండి ఇక్కడ మనం కూర్చొని ఏదైనా పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేసినప్పుడు పీటలు వేస్తారు కదా, ఆ పీటలు అవి 2. ఇదిగోండి ఈ పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి. ఇదేమో మధ్యలోది దాన్ని అంటే తిరగలి. ఆ మధ్యలోది బాక్స్ ఉంది కదా, అది ఏమైనా వస్తువులు పెట్టుకునే బాక్స్. ఇది కూడా వెండే అండి. ఇదిగోండి ఈ చిన్న చిన్న కుర్చీలు కూడా మొత్తం వెండితో చేసినవే. చూడటానికి అయితే భలే ఉంది. ఒక్కొక్కళ్ళు అసలు చాలా వస్తూ ఉన్నారు జనం. నేను వెళ్ళే టైంకి అంత జనం అయితే లేరు. నేను వెళ్ళి బయటకు వచ్చేస్తున్న టైంలో మాత్రం జనం అయితే బాగా పెరిగారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక ఉయ్యాల, చిన్ని ఉయ్యాల, లోపల చిన్ని కృష్ణుడు, చుట్టూరు బిందెలు. కింద చేప చూడండి అసలు ఎంత బాగుందో. అది కూడా అల్లిన చేప, సేమ్ అట్లానే ఉంది అల్లినట్టు. మీకు ఈ వీడియో లాస్ట్లో దగ్గరుండి చూపిస్తాను నేను మీకు ఆ కృష్ణుడి విగ్రహాన్ని, చేపని మిస్ అవ్వకండి. లాస్ట్లో చాలా దగ్గర నుండి, అంటే వేరే వాళ్ళని అడిగి, మేము లోపలికి వెళ్ళడానికి కుదరదు కదా, వేరే వాళ్ళని ఒకళ్ళని అడిగి నేను వీడియో తీయమన్నాను. ఆయన లోపలికి లోపల ఉన్న ఆయన దగ్గరుండి వీడియో తీశారు, బాగా కనబడుతుంది. ఇదిగోండి వీళ్ళందరూ లోపల వెండి షాప్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళు మాత్రమే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కొంచెం పెద్ద వాళ్ళు అయితే లోపల ఉన్నారు. ఇదిగోండి త్రిశూలం, అసలు ఎంత బాగుందో త్రిశూలం కూడా. ఇదిగోండి చైర్స్, ఫ్రంట్ నుంచి చైర్స్ కనబడుతున్నాయి. త్రిశూలం ఇదిగోండి. మొత్తం డెకరేషన్ అయితే ఇది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే
నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో ఈ వీడియో అనేది. ఈ వీడియో నిజంగా చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవు. మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి వీడియో మనం రేర్గా చూస్తూ ఉంటాము, అవును కదా. చూడండి అసలు కలర్స్ వైలెట్, గ్రీన్, పర్పుల్, అసలు ఎంత బాగున్నాయి. ఎల్లో, వైట్, క్రీమ్ కలరు, అట్లా షేడ్స్ లాగా అసలు చాలా బాగా చేశారు డెకరేషన్. ఇది ఇంతకీ ఈ నవరాత్రి ఉత్సవాల్లో ధనలక్ష్మి అవతారం రోజు ఈ డెకరేషన్ అంతా చేశారనమాట. అమ్మవారికి ధనలక్ష్మి అవతారం రోజు చేసిన డెకరేషన్ ఇదిగోండి. మొత్తం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అంటే నాకు ఆంటీ వాళ్ళకి, నాకు ఇక్కడికి రావడానికి అంకుల్ చెప్పారని చెప్పాను కదా, ఒక అంకుల్. ఆ అంకుల్ కనిపించారు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అంకుల్ని మాట్లాడదామని అక్కడికి అయితే వచ్చాను నేను. ఇదిగోండి ఈ ఆంటీ, అంకుల్ మిస్సెస్ మాట. ఆంటీ థ్యాంక్స్ అంటే చెప్తున్నాను నేను. వీళ్ళు కూడా మా అపార్ట్మెంటే. వెనకాల ఆంటీ, ఇంకొక అంకుల్ ఆంటీ ఉన్నారు, వాళ్ళు మా అపార్ట్మెంట్. ఈ అంకుల్ చెప్పారు నాకు, అంకుల్ ఇక్కడ ఇలాగా డెకరేషన్ అది బాగా చేస్తారు, చూడటానికి రామ్మా అని చెప్పి. థ్యాంక్స్ అంకుల్ అని చెప్తున్నాను నేను, మీ వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇదంతా చూశాను అని. అదేనమ్మా చాలా బాగుంటుంది, అందుకే చెప్పాను, మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ కలిసి వస్తారని చెప్పేసి అన్నాను. మిగిలిన వాళ్ళకి ఎవరికి కుదరలేదు. సరే నేనైతే చూద్దామని నేను వచ్చాను అని చెప్తున్నాను. ఓకే అమ్మ, లోపల గుడి కూడా ఉంటుంది, కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఆ పక్కన, అక్కడ కూడా దర్శనం చేసుకో వెళ్ళి అని అంటున్నారు. ఆంటీ అయితే నాకు వీడియో షేర్ చేయి భార్గవి, నువ్వు కంప్లీట్గా మొత్తం కవర్ చేసావు కదా అని అంటున్నారు. చేస్తానంటే అని చెప్తున్నాను. ఇదిగోండి మొత్తం హాల్ అయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కవర్ చేశాను. నాకు ఇక్కడైతే ఆ రోకలి అవి కూడా భలే నచ్చినాయి. చూడండి కొంచెం జనం పెరుగుతున్నారు. నేనైతే కొంచెం 6:30 ఆ టైంకి వెళ్ళాను. ఇంకా 7:30కి అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ మంది జనం వస్తారంట. బాగానే వచ్చావు అని అన్నారు ఆ అంకుల్, కొంచెం ఎర్లీగా వచ్చావు, లేకపోతే అసలు జనంతో కుదరదు, వీడియో తీసుకోవడానికి కూడా మనకి కుదరదు అంతమంది జనంలో. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్నీ కవర్ చేయడం అయితే కుదిరింది. ఇదిగోండి ఆ వస్తువులకి చుట్టూరు ఇలాగా మొత్తం బాక్స్లా, అదే ఒక చుట్టూరు దాన్ని ఏమంటారు, సర్కిల్లా పెట్టేశారు, స్క్వేర్ లాగా పెట్టేసి లోపలికి ఎవరిని ఎలవ్ లేకుండా టేబుల్స్ని అయితే పెట్టేసి దాని మీద క్లాత్ అయితే కవర్ చేసేసారు. ఇదిగోండి మళ్ళీ ఇటు వచ్చాను నేను, మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ చూద్దామని. అమ్మవార్లు ఫ్రంట్ అయితే చిన్న విగ్రహాలు, మొత్తం అమ్మవార్లు మొత్తం అందరినీ పెట్టారు, చిన్న విగ్రహాలు. ఇదిగోండి మొత్తం హాల్ అంతా అలా అయితే ఉంది. చూడండి అసలు వెనక ఎంత బాగా కనిపిస్తుందో ఆ కలర్స్ లాగా. ఇప్పుడు నేను మొత్తం వీడియో అయితే కవర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి గుడిలోకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వస్తాను. మాకైతే స్టేజ్ పైకి వెళ్ళడానికైతే ఎవరికి ఎలవ్ లేదండి. పైన వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పూజ చేస్తున్నారు, అమ్మవారికి పూజ, పంతులు గారు పూజ చేయిస్తున్నారు. పైనన్నీ ఇలా దండల్లాగా హ్యాంగ్ చేశారు, 500 నోట్స్ అన్నీ. ఇదిగోండి పక్కన అమ్మవారి గుడి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి. దీన్ని త్యాగరాజ్ భవన్ అని కూడా అంటారు. ఇక్కడైతే చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అయితే బాగా జరుగుతాయి. క్లాసికల్ డ్యాన్స్ కానీ, మొన్న కృష్ణాష్టమికి కూడా చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే. నేను అది మిస్ అయ్యాను. ఇదిగోండి అమ్మవారి విగ్రహం, ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా వీడియో అయితే మొత్తం తీసేశాను. ఇదిగోండి ఈ లోపల కూడా డబ్బులతో అలంకరించారు విగ్రహం పక్కన చుట్టూరు. చాలా బాగుంది. నేనైతే ఈ త్యాగరాజ భవనానికి ఇది సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి ఎగ్జిబిషన్ ఏదో పెడితే, అంటే ఈ గుడి అయితే నేను చూడలేదు కానీ ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు, అప్పుడు నేను వచ్చి మామూలుగా జస్ట్ ఫ్రంట్ నుంచి వచ్చి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మొత్తం గుడి మొత్తం ఇది హాల్ మొత్తం చూస్తున్నాను. ఇదిగోండి ఇది స్టేజ్ మాట. ఈ స్టేజ్ మీద కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి, మంచి కార్యక్రమాలు. బాగా ఫేమస్ భీమవరంలో త్యాగరాజ్ భవనం అంటే. ఎక్కువ పిల్లలతో క్లాసికల్ డాన్స్ అవి చేస్తూ ఉంటారని. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి చిన్న కృష్ణుడు లాస్ట్లో చూపిస్తానన్నాను కదా, చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడు చిన్న కృష్ణుడు. కింద చాప చూసారా, సేమ్ మనం కొబ్బరి ఆకుతో ఎలా అల్లుతారో సేమ్ అట్లానే అల్లిక ఉందండి. చాలా అందంగా చేశారు. చుట్టూరు బిందులు పెట్టి మధ్యలో కృష్ణుడిని ఉయ్యాల్లో కూర్చోపెట్టినట్టు. చూడండి చాప అసలు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. కృష్ణుడు కూడా చాలా అందంగా ఉన్నాడు, చిన్ని కృష్ణుడు ఉయ్యాల్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.